విశ్వంలో ఉన్నటువంటి అనేక రకాలు, అనేక విషయాలు మన భౌతిక ఈ శరీరంలో అనేక రూపాల్లో వ్యక్తమవుతుంటుంటుంది. విశ్వం అంతా కూడా అనేక రకాలుగా అనేక చోట్ల వ్యక్తం అవుతుంటుంది అంటారు కదా, అది ఎలా గురుగారు కాస్త విశ్లేషిస్తారా? విశ్వం అనేది యాక్చువల్గా ఎంటిటీ, ఒక తెలుగులో వర్డ్ని అస్తిత్వం అంటుంది. అదొక అస్తిత్వం. కానీ ఆ అస్తిత్వమే ఎన్నో రకాల అస్తిత్వాలుగా మన శరీరంలో కనపడుతుంది. ఎన్నో రకాలు ఏం కాదు, ఎక్కువ కాదు, నాకు తెలిసినంతవరకు 3 అస్తిత్వాలుగా కనపడుతుంది. ఒక అస్తిత్వం ఇక్కడ, అంటే దట్ ఎంటిటీ ఈస్ ఇన్ దిస్ హియర్. ఈ ఎంటిటీ ఎట్లా ఉంటుంది అంటే, ఈ అస్తిత్వం ఎలా ఉంటుందంటే అనంత విశ్వశక్తి అంతా ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే ఆ విధంగా రూపుదిద్దాడు భగవంతుడు. ఎందుకంటే ఇక్కడే హృదయం ఉంటుంది. హృదయ శీర్షం కూడా రైట్ సైడ్ 1/3 ఉన్నా, లెఫ్ట్ సైడ్ 2/3 ఉండి, దాని ముఖద్వారం కూడా లెఫ్ట్ సైడే ఉండి, ఆ ముఖద్వారం నుంచి విస్తరించిన బలమైన నరాల వ్యవస్థ కూడా ఇక్కడే ఉంటుంది. ఆత్మ యొక్క నివాసం కూడా ఇదే. అందువలన ఇది అనంత విశ్వశక్తి కుహరం అంటారు. ఇది ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇదంతా వెళ్ళి వెనక బ్యాక్ వరకు ఈ భాగం, ఈ యొక్క వెజల్ అనుకోండి, ఈ వెజల్ అంతా కూడా అనంత విశ్వం వ్యాపించి ఉన్నటువంటి ఒక కుహరం. ఈ యాంబిట్ అంటారు ఇంగ్లీష్లో. ఈ కుహరంలోనే అనంత విశ్వశక్తి ఇమిడి ఉంది. అవును. కానీ దీని యొక్క భౌతిక స్వరూపం ఇక్కడ వ్యక్తం కావటల్లా. శక్తి ఇక్కడ ఉంటుంది. దీని భౌతిక శరీరం యొక్క రూపం ఎక్కడ ఉంటుంది? పెల్విస్లో ఉంటుంది. పెల్విస్లో అంటే బొడ్డు కింది భాగం ఉన్నటువంటి స్వాధిష్టాన చక్రంలో ఉంటుంది. అది ఎలా ఉంటుంది? ఒక గరాట ఆకారంలో ఉంటుంది. అంటే అనంత విశ్వం గరాట లాగా తిరుగుతుంది. అందువల్లనే చాలా జీవుల యొక్క రూపాలు అవి కూడా గరాటాలాగా ఉన్నాయి. చాలా ముఖ్యంగా నత్తలు కానీ ఇవన్నీ కూడా ఆ గరాటా ఆకారంలోనే ఉన్నాయి. ఎందుకని అంటే వాటికి ఉన్నటువంటి కాన్షియస్నెస్ మనకు లేదా అనే అనుమానం కూడా వస్తుంది. ఎన్నో జీవులు ఆ ప్రకృతిని, అంటే ఆ అనంత విశ్వశక్తిని తనలోకి ఇమిడ్చుకుని ఆ విధమైన రూపాలను సంతరించుకున్నాయి. అది ఏ విధంగా ఉంటుందంటే, తోక ఉంది. ఆ తోక అనేది అనంత విశ్వాన్ని యొక్క చివరి అంతు లేదు ఆ తోకకి. ఎందువల్ల ఆ తోక ఎందుకు పెట్టాడు? అది ఆ విశ్వాన్ని యొక్క దాని యొక్క పరిధికి అంతులేంది కాబట్టి అంత పొడుగు తోకను పెట్టాడు. డినోసార్స్ చూడండి మీరు, మంకీస్ చూడండి, యానిమల్స్ చూడండి. కానీ మనిషికి ఎందుకు లేదు అది? అదంతా కూడా కంప్రెస్ అయిపోయింది. అది మానవుడి యొక్క ఆలోచనతో దాన్ని కుదించుకున్నాడు. స్క్రూ లాగా ఉంటుంది. దాన్ని కోక్సి అంటారు. కోక్సి అంటే చివర మన యొక్క స్పైనల్ కార్డ్లో చివరిలో ఉన్నటువంటి ఒక మనదేలింది. అది ఎట్లా స్క్రూ లాగా ఉంటుంది. అది యాక్చువల్గా యానిమల్స్ అది స్క్రూ కాదు, అది తోక. ఇంకా ముందు పోతే డీనోసార్ ఇంకా పెద్ద తోక. దాని తోక పొడిగి ఎక్కువండి, బాడీ తక్కువ ఉంటుంది డీనోసార్స్కి. అందువలన ప్రతి జంతువు అన్నీ కూడా విశ్వం యొక్క ప్రతిబింబాలే. విశ్వం యొక్క అనుకరణలు అంటారు. అనుకరణ, విశ్వాన్ని అనుకరించడంతో ఆ విధాన్ని రూపాలని సంతరించుకున్నాయి. అయితే ఈ గరాట ఆకారంలో ఉన్నటువంటి ఈ యొక్క ఇది ఇక్కడ నుంచి కిందనటువంటి ఆ నట్ వర్క్ కూడా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. కానీ ఇక్కడ గరాట ఇక్కడే తిరుగుతుంది. అంటే దీనికి పూర్తి లింక్ ఉంటుంది. ఎప్పుడు ఇక్కడేమో శక్తి రూపంలో ఉంటే దీని యొక్క భౌతిక రూపం ఇక్కడ ఉంటుంది. అంటే ఈ శక్తి శరీరం నుంచి లోపలికి వెళ్ళిపోయి నాట్స్ కరుగుతున్నప్పుడు ఈ బొంగరం తిరుగుతుంటుంది. బొంగరం అంటలాగా గరాటం అనండి, బొంగరం అనండి. లేకపోతే ఒక సైక్లాన్ వచ్చేయడానికి ఎట్లా ఉంటుంది? ఉవ్వెత్తున ఎగిసిపడి ఆ విధంగా ఇక్కడ ఒక అంటే ఒక గొడుగులాగా, ఒక సుడిగుండం తిరిగి గొడుగులాగా. అంటే ఏంటి?
అనంత విశ్వం అనేది ఇక్కడే నిక్షిప్తమయ్యింది. ఇది మీరు ఎలా చెప్పగలుగుతారంటే మీరు అడిగిన ఎజాండాలో అన్ని ఎజాండాలకి అన్వయిస్తూ ఒక్కొక్కటి చెప్తారు. ఈ ప్రాంతంలో అది మీకు ఎలా తెలుసు అనే మాట అంటారు. ఒకటి, ఈ శక్తి ఇక్కడ పోయినప్పుడు అది గుండ్రంగా తిరిగేది, తిరిగి అక్కడితో ఊరుకుంది అది. దాంట్లో నుంచి ఎన్నో అద్భుతాలు కనపడ్డాయి. దాంట్లో ముందు బాల్స్ లాగా కనపడ్డాయి నాకు, సన్న ధర్మోకాల్ బాల్స్ లాగా కనపడ్డాయి తిరిగేటప్పుడు. ఆ ధర్మోకాల్ బాల్స్ ఏమని అంటే యాక్చువల్గా ఇక్కడున్న ధర్మోకాల్ బాల్స్ తిరిగేది ఇక్కడ, ధర్మోకాల్ బాల్స్ ఇక్కడ తిరిగేది ఒక గరాటాయే, కానీ ఇక్కడ నాట్స్ కరుగుతున్నప్పుడు ఇక్కడ గరాటా లాగా తిరిగింది. నాట్స్ ఏమో మెల్ట్ అవుతా ఉంటాయి, ఇదేమో తిరుగుతూ ఉంటాయి. ఇది శక్తి కిందికి వెళ్ళిపోతుంది. ఇది ఎప్పుడైతే గరాటాలాగా తిరిగి ఈతో ఇక్కడి నుంచి అటువంటి నాట్స్ కరిగి కాస్మిక్ డిస్ప్లే ఏర్పడుతుంది. అంటే ఏంటి, మన యొక్క శరీర అవతల నక్షత్ర సముదాయం లాగా, గ్రహ సముదాయం లాగా, డస్ట్గా అన్ని రకాలటువంటి ఫిజికల్ అంటే అనంత విశ్వంలో ఉన్నటువంటి ఖగోళ పదార్థాలు మనకి మూడవ కంటికి స్పష్టంగా కనపడతాయి. అటువంటి కాస్మిక్ డిస్ప్లేలు ఎన్నో జరుగుతాయి. ఎందుకంటే ఆ విశ్వం అనంతం కాబట్టి అన్ని కాస్మిక్ ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో జరుగుతాయి. అంటే దాట్ ఈస్ కాల్డ్ రిటర్న్ జర్నీ ఆఫ్ ఎవల్యూషన్. అంటే మన యొక్క ఇప్పుడున్న ప్రస్తుత స్థితి నుంచి వెనక స్థితికి నెమ్మదిగా వెళ్ళిపోతున్నాం. ఆ వెళ్ళిపోతున్న క్రమంలో మనలో ఉన్నటువంటి ఈ కాస్మిక్స్ అంటే ఈ యొక్క ఖగోళ పదార్థాలన్నీ కరిగిపోతున్నాయి. విశ్వం మన శరీరంలో అనేక రూపాల్లో వ్యక్తం అవుతుంది అన్నారు కదా. మనం అంటే ఇది ఒకటి చెప్పారు, ఇక్కడ ఒకటి చెప్పారు. ఇంకా మూడవది ఏంటంటే నాట్స్ రూపంలో ఉన్నటువంటి ఇది ఈ యొక్క స్పైనల్ కార్డ్ నుంచి ఇది కింద వాక స్ప్రెడ్ అయిపోయి అది కూడా కోక్సీకి లింక్ అవుతుంది. కోక్సీకి లింక్ అయి ఆ స్పైనల్ కార్డ్ అంతా కూడా యాక్చువల్గా ఒక్కోసారి అనంత విశ్వంగా కనపడుతుంది. ఒక్కొక్క దాటుతున్నప్పుడు అనంత విశ్వం ఏ విధంగా కనపడుతుంది, ఒక్కొక్క చక్రాస్ కూడా కనెక్ట్ చేసుకుంటే తిరిగి అదేమవుతుంది, అది నాకు ఏ విధమైన ప్రదర్శన ఇచ్చిందంటే మొత్తం ఒక్కొక్కటి ఏ విధంగా తిరిగిందో పేజీ నెంబరు 301 ఈ రెండిట్లో మీకు వివరంగా చెప్పబడ్డది అనమాట. ఆ చెప్పబడిన విషయం ఏంటంటే ముందు చిన్న బాల్స్ లాగా వచ్చి కనపడదు నాకు. ఆ బాల్స్ అన్ని పెద్ద బాల్స్గా మారి ఆ పెద్ద బాల్స్ అన్నీ కూడా డిస్కుల్లాగా కనపడ్డాయి. మరి ఆ డిస్కులు ఏంటి? దట్ ఈజ్ వర్టిబ్రస్. వర్టిబ్రస్ అంటే మన స్పైనల్ కార్డ్లో ఉన్నటువంటి వర్టిబ్రల్ కాలం అని కూడా పిలుస్తుంది. దాంట్లో వర్టిబ్రల్ కణుపులు ఉండేటంటే అవి అంటే వెన్నుపూసలు అంటారా? వెన్నుపూసలు అన్నీ కూడా ఇట్లా పూసలు ఉంటాయి. ఈ పూసలన్నీ కూడా యాక్చువల్గా అవన్నీ కూడా కొంత ఖగోళ పదార్థం. అంటే అది గెలాక్సీలు. ఆ గెలాక్సీలు డిస్కుల్లా కనపడాయి. డిస్కులు మొట్టమొదటి ఒక డిస్క్ కనపడదు, తర్వాత ఇంకో డిస్క్ నంబర్ ఆఫ్ డిస్క్ దాంతో జాయిన్ చేసినట్టు ఎన్నో డిస్కులు కనపడ్డాయి. ఆ డిస్కులన్నీ ఏమైపోయినాయి, అవన్నీ ఒక్కచోట ముందు ఒక మధ్యలో కాడతోటి ఉండి ఆ డిస్కులను ఒకదానికొకటి పేర్చుకున్నట్టు అయిపోయి ఆ డిస్కులన్నీ మళ్ళీ ఏకీకృతమయ్యి ఆ డిస్కులు ఏర్పడేటప్పుడు కూడా దాని చుట్టూ మళ్ళీ ఖగోళ పదార్థం ఉంది. అన్ని డిస్కులు కూడా ఒక్కొక్కటి కలిసి ఆ ఒక షాఫ్ట్కి ఉన్నట్టుగా ఉండి అవన్నీ కూడా సుష్మా నాడిలోకి వెళ్ళిపోయినాయి. అంటే అదొక డక్ట్, ఆ డక్ట్లోకి వెళ్ళిపోయింది. అట్లా ఎన్నో ఇటువంటి కూర్చోబెటువంటి ఈ డిస్కుల యొక్క అంటే ఒక రాడ్ తోటికి వచ్చిన డిస్కుల్లాగా ఉన్నాయి అన్నీ ఒకదాని తర్వాత సుష్మానాడిలోకి వెళ్ళిపోయినాయి. అవి ఎట్లా ఏ షేప్లోకి వెళ్ళిపోయినాయి? సుష్మానాడి ఇట్లా కోనికలుగా వర్టిబ్రల్ కాలం ఇలా ఉంటుంది కాబట్టి అదే చెప్తాడు దాంట్లోకి వెళ్ళిపోయింది.
అంటే సుష్మా నాడి ఒక డక్ట్ లాగా పనిచేసింది, అంటే ఒక గొట్టం లాగా. ఆ గొట్టంలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి అవన్నీ తిరుగుతా ఉన్నాయి లోపల. తిరిగి దాంతోపాటు మళ్ళీ దాని మీద మళ్ళీ కాస్మిక్ పదార్థాలు అంటే డాట్స్ కాస్మిక్, ఆ విధంగా మళ్ళీ తిరగటం. నాకు అర్థమైంది ఏంటంటే, ఒకటి డిస్కులన్నీ మనకి వెలుతురు చోటు చూపించేటటువంటి గెలాక్సీలు. దాని డిస్కులు అనకూడదు, యాక్చువల్గా చెప్పాలంటే కణుపులు, అంటే వట్టిబ్రాలు అంటారు దాన్ని. వట్టిబ్రాలు అంటే ఆ కణాలు. ఆ రెండు కణాల మధ్య కూర్చి ఒక ప్యాడ్స్ ఉంటాయి. మరి ఆ ప్యాడ్స్ ఏంటి? ఆ ప్యాడ్స్ అనంత విశ్వంలో ఉన్న గెలాక్సీ మధ్య గ్యాప్. కణుపులుగా ఉన్నాయి గెలాక్సీలు. అయితే ఆ కణుపుల్ని జాయిన్ చేసే మధ్యలో ఉంటే ప్యాడ్స్ అంటారు. ఆ ప్యాడ్స్ అనేవి ఏంటంటే, ఇప్పుడు ఒక కణుపు, మళ్ళీ ఒక ప్యాడ్, కణుపు, ప్యాడ్, అట్లాగే ఉంటుంది. ఆ ప్యాడ్స్ అన్నీ కూడా దట్ ఈస్ ద గ్యాప్ బిట్వీన్ గెలాక్సీ అండ్ గెలాక్సీ. అదేంటది? చీకటి, సంజ వెలుగు, డస్ట్, ఇవన్నీ కూడా రిప్రజెంట్ చేసి ఆ మధ్యలో ఉన్నటువంటి ప్యాడ్స్, కణుపుల మధ్యలో ఉండే ప్యాడ్స్ ఏమన్నమాట. అవన్నీ కూడా నాకు క్లియర్గా అర్థం. ఆ విధంగా వెళ్ళి అది బాటమ్ దాకా వెళ్ళిన తర్వాత అదంతా ఒక షాట్ తిరిగితే తర్వాత ఇంకేంటి నెక్స్ట్, ఒక్కసారి తిరిగి ఒక స్టేజ్లో నాకు పైనాపిల్ కనపడింది. ఏంటి పైనాపిల్? ఎందుకు కనపడిపోయాయి అంటే, పైనాపిల్ అనేది విశ్వంలోని భౌతిక స్వరూపంలో ఒక బొటానికల్, ఒక వృక్ష సంబంధమైనటువంటి దానిలాగా కనపడుతుంది. ఎందువలన కనపడుతుంది? పైనాపిల్ పైన ఉన్నటువంటి గుగ్గులుగా అన్నీ కూడా కాస్మిక్ మెటీరియల్. దానికుండా లోపల ఈనెలుగా ఉండి కూడా సెవరల్ గెలాక్సీ, ఇంకా మధ్యలో ఉన్న కంప్రెస్డ్ గెలాక్సీస్, మధ్యలో ఉన్న గట్టి ఉంది కంప్రెస్డ్ గెలాక్సీ. అంటే గెలాక్సీల సముదాయం యొక్క ఒక కంప్రెషన్. అంటే ఏంటి? అవన్నీ కూడా నిగూఢంగా తను ఏర్పరచుకుని మన పైనాపిల్ తయారైంది. ఆ పైనాపిల్తో ఆగిందా దాంతో నెక్స్ట్ డిస్ప్లే ఏం కనపడదు నాకు? క్యాలీఫ్లవర్ కనపడదు. లేయర్ మొత్తం క్యాలీఫ్లవర్ తర్వాత క్యాలీఫ్లవర్ సెక్షన్ కూడా కనపడదు. క్యాలీఫ్లవర్ ఉన్నటువంటి పైన ప్రతి డాట్లుగా ఉంటాయి. అవన్నీ కూడా కాస్మిక్ మెటీరియల్. అవే స్టార్లు, ప్లానెట్స్, గెలాక్సీలు, గ్రూప్స్ ఆఫ్ గెలాక్సీలు. అవన్నీ లోపల ఈనెలుగా అన్నీ కూడా రిప్రజెంట్ చేస్తాయి. మధ్యలో ఉన్న కంప్రెస్డ్ గెలాక్సీస్, కంప్రెస్డ్ ఫార్మ్ ఆఫ్ గెలాక్సీస్ అన్నీ. అది పైనాపిల్ సెంటర్. ఇవన్నీ చెప్పారు. మరి ఇంకెక్కడికి వెళ్తున్నారంటారు. అది ఎక్కడ చూపించిన తర్వాత ఇక్కడ చూపించింది. హార్ట్ నాట్ అంటారు దాన్ని. చనుమన నుంచి ఒక ఏలు అంతా చేసి తర్వాత అరయేలు చేస్తే ఈ కరెక్ట్గా ఇది చనుమన అయితే ఈ పొజిషన్లో అక్కడ నాకు స్పందన కనపడింది. వ్యక్తమైంది. అప్పుడు వెంటనే నాకు ఏమైంది, ఇదైతే అక్కడికి వెళ్ళిన మాట నిజం. ఎందువల్ల? దట్ ఈస్ కాల్డ్ హార్ట్ నాట్. అంటే ఇక్కడ ఉన్నటువంటి అనంత విశ్వశక్తిని సృష్టించే ఈ ప్రాంతంలో నేచర్ కనెక్ట్ అయ్యే పాయింట్ హార్ట్ నాట్. దీనంతటి కూడా నేను యూనివర్సల్ నాట్ అని చెప్పాను అనమాట. ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం వరకు విస్తరించినటువంటి నాట్స్ యొక్క సముదాయాన్ని అంతటిని కూడా అది దాన్ని ఒక విశ్వశక్తి అని చెప్పాను అనమాట. శక్తి రూపంలో నాకు కనపడ్డది కాబట్టి, ఆత్మ ఇక్కడే ఉంది కాబట్టి, అట్లాగే ఆత్మతో పాటు హార్ట్ బీట్ కూడా ఇక్కడే ఉంది కాబట్టి, హృదయ శీర్షం కూడా ఇక్కడే ఉంది కాబట్టి, ఇది అతి పవిత్రమైన ప్రాంతము. అందుకే మిమ్మల్ని అక్కడ మీడిటేట్ చేయమంటారు. ఇంతకంటే పవిత్రమైన ప్రాంతం, డివినైజ్డ్ శక్తి ఈ శరీరంలో. అంటే ఇవన్నిటిని
పొందుపరిచినటువంటి భగవత్ శక్తి కూడా ఎక్కడ ఉన్నట్టేగా. అందువల్ల నేను ఇక్కడే కనెక్ట్ కమ్మంటున్నా, శరీర వేరే భాగాల్లో ఎక్కడ కనెక్ట్ కమ్మంటాను. ఈ భాగం అనేది బ్రెయిన్ కంటే గొప్పది, అన్ని ప్రాంతాల కంటే గొప్పది. ఈ ప్రాంతం నుంచే ఎప్పుడైతే ఇక్కడి నుంచి కరిగిందో ఆ ఎనర్జీ కిందికి పోయి శరీరంలోకి విస్తరించి అది దాని భౌతిక ప్రదర్శన గెలాక్సీ రూపంలో చూపిస్తుంది. నాట్లు కరిగి గెలాక్సీ రూపంలో చూపిస్తుంది. ఈ నాట్లు కరగటానికి 3 శక్తులు దోహదపడ్డాయి. ఒకటి పాజిటివ్ ఎనర్జీ, ఇంకోటి నెగిటివ్ ఎనర్జీ, 3 న్యూట్రల్ ఎనర్జీ. పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు అప్పుడే ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఇక్కడ నుంచి 2 ఏళ్ళు కొలిచి అక్కడ నుంచి కింద 3 ఏళ్ళు కొలిస్తే అది ఏ పాయింట్ ఉంటుంది, అది సెంట్రల్ చక్ర కనెక్ట్ అవుతుంది. సెంట్రల్ చక్ర అంటే హార్ట్ చక్రాకి కనెక్ట్ అవుతుంది, అది స్పైనల్ కార్డ్లో ఉంటుంది. రెండవది బ్రహ్మనాడి, ఇది నెగటివ్ ఎనర్జీ కింద నేను ట్రీట్ చేస్తాను. ఇది పాజిటివ్, ఇది నెగటివ్. 3వ శక్తి థర్డ్ ఐ ఎనర్జీ. మొదట ఈ ఎనర్జీ అనంత విశ్వంలో ఉద్భవించింది, అవే మానవ శరీరంలో మేనిఫెస్ట్ అయింది, అంటే అనుకరించినవి. ఈ రెండిట్లు కాకుండా ఈ పరిణామ క్రమంలో ఆ యొక్క ఘర్షణతో ఉద్భవించినట్టు 3వ శక్తి అగ్నిశక్తి, అదే థర్డ్ ఐ. ఇంతకుముందు మనం దాన్ని న్యూట్రల్ అనుకున్నాము, అదే థర్డ్ ఐ న్యూట్రల్ ఎనర్జీ. అది అగ్ని, న్యూట్రల్ ఎనర్జీ కూడా. కానీ దాని యొక్క క్యారెక్టర్ మాత్రం అగ్ని, అంటే అనంత విశ్వంలో ఉండే గెలాక్సీల యొక్క శక్తి వేడంతా ఇదే, అదే ఇక్కడ మేనిఫెస్ట్ అయింది. దాన్ని సన్కి రిప్లిగా చెప్పుకోవచ్చండి. సన్ ఒకటే కదా, మొత్తం అనంత విశ్వ గెలాక్సీలు మొత్తం ఇదే. అది దట్ ఈజ్ మేనిఫెస్టెడ్, దాన్ని అనుకరించింది ఇక్కడ. ఎప్పుడైతే ఇది అనుకరించిందో ఎప్పుడు ఒక్కొక్క నాట్స్ కరుగుతున్నప్పుడు తదనుగుణంగా ఏమవుతుంది, ఈ యొక్క వేడి కరిగిపోతూ ఉంటుంది. కరిగిపోయి ఆ వేడి తగ్గిపోతూ ఉంటుంది. వేడి తగ్గిపోయినప్పుడు ఇది వైడెన్ అవుతూ ఉంటుంది. అదే మనోనేత్రం నుండి మనోమండలంగా విస్తరిస్తుంది. ఆ తదుపరి మనోమండలం నుంచి మనోక్షేత్రంగా విస్తరిస్తుంది, అది అనంత విశ్వక్షేత్రం. అది ఎట్లా అవుతుంది, ఇక్కడ హృదయ మండలంగా విస్తరించినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఇది మనోమండలంగా విస్తరిస్తుంది. ఇక్కడ హృదయ క్షేత్రం అయినప్పుడు అది మనోక్షేత్రంగా అవుతుంది. మనోక్షేత్రం అనేది విశ్వక్షేత్రం. ఇది ఈ యొక్క ప్రాంతం యొక్కటువంటి ఇంపార్టెన్స్. అవును, సమస్త విశ్వంలో మనం చూస్తున్నటువంటి ఈ గెలాక్సీలు ఏవైతే ఉన్నాయో, ఆ సృష్టి ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా మన శరీరంలో దాని యొక్క రూపంగా వ్యక్తం అవుతూ ఉన్నదండి. అంతే, నీకు మేనిఫెస్టేషన్ దాన్ని మేనిఫెస్టేషన్ అంటే వ్యక్తీకరణ జరుగుతుంది. కానీ అది లోపల ఏముంది అని, ఇప్పుడు మనకి మిల్కీ వే ఎలా కనపడుతుంది, అట్లాగే కనపడుతుంది. మిల్కీ వేలో నుంచి తర్వాత ఇంకో గెలాక్సీని చూసాడు, అంతే కనపడుతుంది. ఆ తర్వాత ఇంకో గెలాక్సీ అంతే కనపడుతుంది. ఇవన్నీ సుషుమ్నంలోకి వెళ్ళిపోయినాయి అన్నారు కదా గురుగారు మీరు ఇంతకు ముందు. అవన్నీ కూడా ఒక పైప్లోకి వెళ్ళినట్టుగా వెళ్ళిపోయినాయి అన్నారు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా ఒక విస్ఫోటన జరుగుతుందా, లేదంటే అక్కడ నుంచి ఆ మార్పులు ఏ విధంగా జరుగుతాయి, అది ఎలా తెలుస్తుంది మనకి? అవన్నీ కూడా 3వ కంటికి కనపడతా ఉంటాయి. అంటే అవన్నీ కూడా కనపడ్డాయే దీంట్లో వేసాను. దానికి నేను చేశాను, ఏవి కరిగితే ఏవి కరుగుతున్నప్పుడు ఆ డిస్ప్లే జరిగింది అంటే ఏంటి, ఆ రూపాలు ఎప్పుడు కనపడటం, ఆ డిస్ప్లే జరగటం, ఆ శరీరంలో భాగాలు అంటే శరీర భాగాలు, తర్వాత ఆ డిస్ప్లే, ఈ 2 అంటే డిస్ప్లే అంటే ఆ యొక్క ప్రదర్శన. అక్కడ ఏది దృశ్యం కనిపిస్తుందో ఆ దృశ్యం సరే. అంటే ఏంటి, డిస్క్ పూసలు కరిగినప్పుడు ఏం కనపడది, డిస్కులు కనపడి ఏం కనపడది, అవన్నీ ఎట్లా కూర్చుకున్నాయి, ఆ కూర్చుకున్నాయన్నీ మళ్ళీ ఒక తీగలాగా ఎలాగైనాయి, ఆ తీగల తర్వాత డిస్కులుగా ఎలాగమని, డిస్కులు మళ్ళీ అవన్నీ ఒక చోట పెట్టచేరిని, ఆ డిస్కులన్నీ మళ్ళీ ఒకటైపోయి ఒక శరీరంలో సుష్మానాలకి ఎలా ప్రవేశించాయి, అట్లా నంబర్ ఆఫ్ బ్రాడ్స్ లాగా అన్నీ కూడా లోపల గుచ్చినటువంటి ఒక ఏమంటారు
ఒక గారెలే అనుకో, ఒకటి కుచ్చితే ఎట్లా ఉంటుంది, అదే ఓ దానిపైన ఒకటి పెట్టుకుంటాం. అది ఆ విధంగానే ఈ అనంత విశ్వం యొక్క డిస్కులుగా సుష్మానాయుడులాగా ప్రవేశించి ఆ సుష్మాన్ తదుపరి ఏమైంది, అది ఏం కనపడ్డ తర్వాత అదే ఫస్ట్ పైనాపిల్, తర్వాత క్యాలీఫ్లవర్, తర్వాత హార్ట్ నాట్. అంటే ఏంటి, శరీరానికి, తర్వాత ప్రకృతికి, అనంత విశ్వానికి పూర్తి సంబంధం ఉన్నట్టేగా. అవునండి, అవును. ఇదొకటి ఒక ఉదాహరణ కదా. అవును. ఇక రెండవ ఉదాహరణ చెప్తాను. పెల్విస్ అనేది యాక్చువల్గా సాక్రల్ చక్ర అంటారు. అది ఇంగ్లీష్లో ఎందుకు వాడదు అంటే పవిత్రమైన ప్రాంతం. ఈ పవిత్రమైన తర్వాత పవిత్ర ప్రాంతం ఇదే, అంటే స్వాదిష్టానం చక్రం. ఎందుకంటే దాన్ని సెక్స్ చక్రాన్ని కూడా వాడేవాళ్ళు ఉంటారు, ఉండొచ్చు కాక. సెక్స్ కూడా పవిత్రమైంది, అదే మూలం అదే కాబట్టి అది పవిత్రమైన దాని కింద లెక్క. కానీ ఎందుకు అలా తిరిగింది, అసలు అక్కడే నాకు కనపడ్డాయి అని చెప్తే, మొదట్లో అన్నీ కూడా ఒక స్టేజ్లో మొత్తం తులిప్ గార్డెన్లో ఫ్లవర్స్ కనుక, కాశ్మీర్ గార్డెన్ అట్లా మొత్తం రకరకాల చిమ్మిన ఫ్లవర్స్ కనపడ్డాయి. అదేంటి ఎట్లా కనపడుతుంది అనుకునేవాడిని, రంగురంగుల పువ్వులతోటి. అంతటితోటి ఇది ఆగలేదు. తర్వాత ఏమైంది, ఒక్కొక్కటి దాన్ని నేను ఎప్పటికప్పుడు పేపర్లో పెడతానే ఉన్నా. నిద్ర లేకపోయినా పర్వాలేదు, నేను మళ్ళీ అది ఒక్కసారి ఒక ఆధ్యాత్మిక అనుభవం చూసిన తర్వాత మళ్ళీ తిరిగి కనపడదు. ఎందుకంటే వెనక్కి వెళ్ళిపోతుంటాం కదా, ఈ అనుభవం మళ్ళీ నాకు తిరిగి రాదు. అందువల్ల పెట్టేవాడిని. అదే ఆ బుక్లో కూడా మెన్షన్ చేశాను. దాన్ని అనంత పద్మనాభ అనే మాట ఉపయోగించాను. అంటే ఆయనకి అక్కడ పువ్వులాగా చూపించాడు కాబట్టి దాన్ని సింక్రొనైజ్ చేస్తూ అటు చెప్పాను. గార్డెన్ లా కనిపించిన తర్వాత మళ్ళీ మారిని అన్నారు గురుగారు. గార్డెన్ లాగా అది పూల అంటే పుష్పం లాగా ఎలా కనపడ్డది అంటే, ప్రకృతిలో ప్రతి పుష్పం కూడా ఒక అనంతానికి సూచికే. ఎందుకంటే ముడుచుకున్నది అయితేనేమో, కానీ అవన్నీ మామూలు స్వాదిష్టాలు చాలా వరకు జలపాతాలు కనిపిస్తాయి, రకరకాలు ఇవన్నీ అంటుంటారు కదండి. అలా జలపాతాల, వాటర్ ఫాల్స్, రకరకాలు వాటర్ పైన వెళ్తున్నట్టు నాకైతే కనపడలేదు. ఇదంతా ఒక గార్డెన్ లాగా, అంటే పువ్వులు, పూలు గుర్తులే, అసలు పూల గుర్తులే. ఆ తులిప్ గార్డెన్ ఒకటే ఉంటుంది. సహస్రాలు అయ్యే విధంగా అంటే దీన్ని చాలా పవిత్రమైనటువంటి దానిలా భావన చేస్తారు. అవునండి, దాని గురించి ఈ పవిత్రత అనొకటే కాకుండా, ఇది ఎందువలన యుటెరస్ అనేది అనంత విశ్వంతో నిర్మించబడింది అనే దాన్ని కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ దీన్ని తీసుకున్న కదా మీరు, పెల్విస్ గురించి మనం చెప్తూ, పెల్విస్ ని చాలా పవిత్రమైన దానిగా భావన చేయడానికి ఇక్కడ తిరగడంలో ఉన్నటువంటి రకరకాల అంటే ఎలా మార్పులు చెందుతుంది అది పూర్తిగా, అంటే దీనికి పూర్తిగా అనుసంధానం ఏర్పడింది అనే భావన ఎప్పుడు కలుగుతుంది, పూర్తిగా ఎప్పుడు జరుగుతుంది గురుగారు? అది ఇది ఎప్పుడైతే తిరుగుతాం మొదలు పెట్టిందో ఆటోమేటిక్ దీనికి అనుసంధానమై ఇది కూడా తిరుగుతుంది. ఇక్కడ నాట్స్ లాగా తిరిగితే ఇక్కడ బొంగరం లాగా తిరుగుతుంది. ఎందుకంటే దాని యొక్క భౌతిక రూపం ఇక్కడ ఉంది,